ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం నన్ను తాకే పవనం నన్ను నడిపే పాదం నన్ను మలచిన పాఠం అతడేనా రఘుకుల రాఘవుని పోలిన దినకరుడు నన్ను మలచే రోజు త్వరలోన నా ఆశల పల్లకి మోసి ఆ వెన్నెల కన్నుల వాడి ఇక తాళిని కట్టి వేలిని పట్టి నడిచేదెప్పుడు చెప్పు. ఏం లేదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నేను ఇలా చూస్తుంటే ఎట్లా మారిపోయినా చూసినావా? నువ్వే చెప్పినావు కదా అభి, అందరి ఆమోదంతోనే మన పెళ్లి జరుగుతుందని. అది నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ఎప్పటికీ మారడు అనుకున్న గని సైతం మన పెళ్లి విషయంలో మారిపోయిండు. అన్ని మారిపోయాయి. ఏం మారిపోయాయి సౌందర్య? నన్ను చూడు, నీతో 5 నిమిషాలుంటే ఏదో అవుతుందని భయపడే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇది మార్పు కాదా? మనం కలిస్తేనే చచ్చిపోతానన్నమా గాని ఇప్పుడు నా తల్లి నీకు చెప్పిందా? కాదు, తను చివరిసారిగా రాసిన లెటర్. అవునో కాదో తెలియని ఆ లెటర్ని నమ్ముతున్నవే గాని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో చూస్తూ కూడా నమ్మడలేదు. నేను నా కళ్ళతో చూశాను వాళ్ళు ఎలాంటి వాళ్ళో. వాళ్ళకి కావాల్సింది నేను కాదు, నా రూపం. నువ్వు కాదు, నీ రూపం. ఇవి మాత్రమే వాళ్ళకి కావాలి. కాదబి, కాదు. అవును, వాళ్ళకు మనుషులతో, మనుషుల ఫీలింగ్స్తో సంబంధం లేదు. నీతో వాళ్ళ బంధం, అనుబంధం వర్ణించలేనిది. అవసరానికి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి సౌందర్య. ఓ పసివాడి ప్రాణాలు కాపాడమని కాళ్ళ వేళ్ల పడ్డా కనికరించకుండా కాదని వెళ్ళిన కాసేపటికే నా కళ్ళ ముందే నా ఈ చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ సంఘటన ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఏంటబి నువ్వనేది? పసివాడి ప్రాణాలు పోవడానికి ఆ కుటుంబమే కారణం.
డాక్టర్ గారు, బాబుకి ఎలా ఉంది? 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే కష్టం, బతకడు. ఆపరేషన్కి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అరేంజ్ చేసుకోండి, లేకపోతే బతకడు. చూడండి, మీకు సమయం ఎక్కువ లేదు. మీరు లేట్ చేస్తున్న కొద్దీ అతన్ని చావుకు దగ్గర చేస్తున్నట్టే. డాక్టర్, వీళ్ళు అనాథ పిల్లలు. అనాథాశ్రమం నుండి వచ్చాం. మా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుంది? ఇలాంటి వాళ్ళ కోసమే సిటీలో కొన్ని కంపెనీలు ఆపరేషన్కి అయ్యే ఖర్చులు భరిస్తుంటాయి. అలాంటి వారి అడ్రస్ ఏమైనా ఇవ్వగలరా డాక్టర్ గారు? అక్షర ఫౌండేషన్, సహృదయ మెమోరియల్ ట్రస్ట్, ఇంకా ఘట్టంనేని అఖిలాండేశ్వరి కంపెనీస్. సరే డాక్టర్ గారు, మేము వెళ్ళొస్తాం. మీకు అర్జెంటుగా అంత డబ్బంటే ఏ ట్రస్ట్కైనా ఫార్మాలిటీస్కి టైం పడుతుంది. ఘట్టంనేని అఖిలాండేశ్వరి అయితే పని అయిపోతుంది. రానా? ఇమ్మీడియట్గా పని అయిపోవాలి. మిస్టర్ ఆఫీసర్, మీరేం చేస్తారో నాకు తెలీదు. పని అవ్వాలి అంతే. డబ్బెంత ఖర్చైనా పర్వాలేదు. ఏయ్, ఎవరు మీరు? ఏం కావాలి? మేము అనాథాశ్రమం నుంచి వచ్చాం మేడం. అనాథ పిల్లాడు ఆపదలో హాస్పిటల్లో ఉన్నాడు మేడం. క్షణాలు లెక్క పెడుతున్నాడు మేడం. ఆపరేషన్ చేస్తే గాని బతకడు అంటున్నారు మేడం. ఎంత కావాలి? 1000, 2000? చెప్పండి, ఎంత? 50 లక్షలు మేడం. ఏంటి, 50 లక్షలా? మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. రోడ్డున పోయే బికారీ పిల్లల్ని తీసుకొచ్చి నాటకాలాడి డబ్బులు దొబ్బేస్తారు. లేదు మేడం, నిజంగానే పిల్లాడు. అవును మేడం, మా ఫ్రెండ్కి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడని డాక్టర్ చెప్పారు. వాడు చచ్చిపోతే దేశానికి ఏమైనా నష్టమా? భవానీ, అక్క, మొన్న కూడా ఒక తాగుబోతు సచ్చినోడొచ్చి ఇలాగే లక్షలు లాక్కెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళెంత అడుగుతున్నారో తెలుసా? 1 కాదు 2 కాదు, 50 లక్షలక్క. పర్లేదు, అదేంటో కనుక్కునరా, చెక్ ఇస్తాను, తీసుకోండి. హలో. సరే అక్క. ఏమయ్యా, పిల్లలిద్దరే దొరికారా? ఓ 10 మందిని తీసుకురాకపోయావా? సీను బాగా పండేది. డబ్బులు వసూలు చేయడానికి ఇదో మార్గం అయిపోయింది. లేదు మేడం, నిజంగానే బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు మేడం. కావాలంటే మీరే వచ్చి హాస్పిటల్లో కట్టండి మేడం. ఇక మాకు వేరే పనేం లేదా? మీ చుట్టూ తిరుగుతాం మరి. అలా అనకండి మేడం, వాడు నిజంగానే బెడ్ పైన ఉన్నాడు. సరే సరే, ఒకసారి లోపలికెళ్ళి అడిగొస్తాను. అలా కూర్చోండి. నమస్తే మేడం. డ్రైవర్, భవానీ,
అలాగే అక్క. ఓకే. అమ్మా, అమ్మగారు వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడ అమ్మగారు? మిమ్మల్ని కూడా వెళ్ళమన్నారు, వెళ్ళండి. మేడం 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 కొంచెం త్వరగా వెళ్ళు. మేడం 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 కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. లే బాబు. అలా నా స్నేహితుడి ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడ్డాను, హరిచాను, మొక్కాను, ఏడ్చాను. ఏం చేసినా కనికరం చూపించని వాళ్ళంటే నాకెప్పుడు శత్రువులే. ఇప్పుడు చెప్పు, నా కళ్ళ ముందే జరిగిన ఈ సంఘటనతో నా తల్లికి అన్యాయం చేయలేదని నమ్మమంటావా? లేదు బి, ఎక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది. నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు కాబట్టి పొరపాటు అంటున్నావు. ఒక్కసారి వాళ్ళపై ఉన్న నమ్మకాన్ని పక్కన పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. నీ అత్తని కోడలుగా చివరి వరకు అంగీకరించలేదు. బతుకు వదిలి వెళ్ళాక కానీ ఆమె గొప్పతనం వాళ్ళకి అర్థం కాలేదు. ఆస్తులు అంతస్తులు ఉన్నంత మాత్రాన అయిన వాళ్ళు కాదు. ఎవరికో ఏదో చేసినట్టు నటించినంత మాత్రాన గొప్పవాళ్ళు కాదు. ఇంత విన్నాక కూడా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటే భిక్షపతి అదే కదా? అదే మేడం, ఎదుటి వాళ్ళ మీదే అనుకున్నాను. మీ మీద మీకు కూడా డౌటేనా? అదే మేడం, మీరు చెప్తేనేగా నేను చేసింది. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. అదే మేడం, ఈ నీలాంబరిదేవి శాసిస్తుంది, ఈ భిక్షపతి పాటిస్తాడు అంటున్నాను. మాటలు ఎక్కువ అవుతున్నాయి. నాకు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఇష్టం ఉంటారు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి. అలాగే మేడం. అవును, వాళ్ళకు మనుషుల ఫీలింగ్స్తో సంబంధం లేదు. పసివాడి ప్రాణాలు పోవడానికి ఆ కుటుంబమే కారణం. ఈ అపోహలు, అనుమానాలు అన్నింటినీ తొలగించి నిన్ను ఆ ఇంటికి తీసుకుపోయే మార్గం ఆ దేవుడే నాకు కల్పిస్తాడు.
అక్కడికే వెళ్తున్నాను ఆంటీ. విషబీజం నాటాను, వటవృక్షం అయింది. అనాథగానే మిగిలిపోతాడు. నువ్వు మీరు నేను మీకు తెలుసా? నువ్వు నాకు తెలియకపోవడమేంటి? నా జీవితాన్ని నాకు కాకుండా లాక్కున్న దానివి నువ్వు. నేను మీకు తెలుసా అంటే ఎలా ఉందో తెలుసా? రాముడి ముందుకు రావణుడొచ్చి నేను తెలుసా అన్నట్టుంది. మిత్రుణ్ణి మర్చిపోతామేమో, శత్రువుని ఎలా మర్చిపోతామే? చెప్పండి, నేను మీకు తెలుసా? అంటే ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడా? అదే ఎక్కడో గుర్తులేదు. చూశాను కదా, గుర్తు పెట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇప్పుడు ఎదురుపడి చూసుకున్నాం కదా, ఇకపై బాగా గుర్తు పెట్టుకుంటాను అంటున్నాను. సరే, పద. ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది? విషబీజం అంటుంది, అనాథగానే మిగిలిపోతాడు అంటుంది. మేడం, ఏమైంది అలా అయిపోయారు? భిక్షపతి, నీకు గతం గుర్తు తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? అంటే నిన్నటిదా మొన్నటిదా మేడం? 25 ఏళ్ల క్రిందటిది. అబ్బో, చాలా పాద్దనమాట. రోజులు పట్టొచ్చు మేడం. కానీ నాకది క్షణంలోనే నిల్చున్న చోటే నా జీవితమేంటో చూపించిపోయింది. ఇది ఇక్కడి దాకా వచ్చిందంటే నేను చాలా లేట్ చేశానన్నమాట. అంటే మేడం, మీరు పగ తీర్చుకోవాలనుకున్న పార్వతి రూపంలో ఉన్నది ఈ అమ్మాయేనా? చిన్న చిన్న సైగలతో పనులైపోతాయనుకున్నాను భిక్షపతి. ఆ జన్మలో వీరిద్దరి ప్రేమని కాటేసినా కలిసి కంటిన్యూ చేయడానికి మళ్ళీ పుట్టారు.